ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని మనందరము కూడా సద్వినియోగం చేసుకుందాం. 2026 సంవత్సరం జూన్ నెల ఆఖరి ఆదివారంలో మనందరం ఉన్నాము. దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి మనలను, మన కుటుంబాన్ని, మన సంఘ బిడ్డలను, మన దేవుని సేవకులను, మన రక్త సంబంధికులందరినీ కూడా తన మహాకృప ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కొనుక్కోలేని గొప్ప సమయాన్ని, కృపను మనకు అనుగ్రహించి ఆయన సన్నిధానంలో మనల్ని జ్ఞాపకం తెచ్చుకున్నందుకు దేవునికి ఎంతగానో మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితిలో మనం ఉండాలి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు, నీతిమంతుడు, ఆయన శక్తిమంతుడు అని గుర్తెరిగి మనందరం కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. సూటిగా తేటగా మా అందరితోటి నీవు మాట్లాడండి. ఏదేమైనప్పటికీ మేమందరము సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడి నీ పరలోక రాజ్య వారసులుగా మేము చేరుకొని నీతో పాటు జీవించాలి. ఈ లోకంలో మేము ఎంత ప్రయాసపడినా అది కొంతవరకు మాత్రమే, కానీ ఒకవేళ నీ కొరకు మేము ప్రయాసపడితే అది రేపు రాబోయే రెండవ జీవన విధానానికి ఎంతగానో మాకు సహాయపడుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఈ జీవితకాలం మట్టు కాదు, కానీ రేపు నీతో పాటు జీవించబోయే ఆ మహోన్నతమైన జీవితానికి వారసులుగా మేము ఉండాలంటే ఎలాంటి భక్తి చేయాలో, ఎలాంటి జీవితాన్ని జీవించాలో మాకు తెలియజేసి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి ఈ కృపతో మమ్మల్ని నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుని మనము క్లుప్తంగా ఆ వాక్యాన్ని ధ్యానించి మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుని దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని నా ఆకాంక్ష, నా కోరిక. అట్టి కృప నీకు, నాకు, మనందరికీ దేవాతి దేవుడు కలుగు చేయనుగాక. 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుందంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికి ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చూసారా, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా మనతోటి ఏం మాట్లాడుతుందంటే, మన స్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మన స్థితి ఎలాగుంది, రేపు దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం ఏ స్థితిలో ఉంటే ఉంటాము అనే ఈ 3 విషయాలని మనకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. దేవుని నమ్ముకున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ దేవునిని అనుసరించిన వారు కొందరే. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవిస్తున్న దినాల్లో ఆయనను దగ్గరగా 72 మంది శిష్యులుగా ఆయన వెంట వెళ్ళడానికి ఇష్టపడినప్పటికీ ఏర్పాటులోనికి వచ్చి ఆయనతో ప్రతి విషయంలో పాలిభాగస్తులయ్యి నమ్మకంగా, యథార్థంగా, వాక్యానుసారంగా జీవించిన వారు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారు 12 మందే. కాబట్టి మనందరము కూడా ఈ భూలోకంలో అనేక మంది క్రైస్తవులను చూస్తాం, కానీ వాక్యము దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము కనుక అది మన శరీర భాగాల్లోనికి వెళ్ళి మూలుగులను విభాగింపజేసి మనలో ఉన్న ప్రతి పాపమును ఒప్పింపజేస్తుంది. దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుకుని దేవుని రాజ్యానికి వెళ్తాడు. దాన్ని ఒప్పుకోకుండా తన హృదయాన్ని కఠినముగా మార్చుకున్నవాడు నిత్య నరకాగ్నికి వెళ్తాడు అని సూటిగా తేటగా దేవుని వాక్యం ఎప్పుడు చెప్తూ ఉంటుంది. దానిని నమ్మి విశ్వసించిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ మాటలు చెప్పిన తర్వాత నేను చెప్పబోయే ఒక మాట ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగువును గాని. శరీర సంబంధమైన సాధకం అంటే ఈ జీవితంలో, ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకులో, ఈ భూమి మీద మనం జీవిస్తున్న ఈ జీవితంలో చిన్న వయసు నుంచి మనం ఏం చేస్తుంటాం, చిన్న వయసు నుంచి మనము చదువుకున్న చదువు, కొంత వయసు వచ్చిన తర్వాత చేస్తున్న ఉద్యోగము లేదా వ్యాపారము,
లేదా తర్వాత మనం చేసుకున్న వివాహము, మనకు పుట్టిన బిడ్డలు, మనము జీవిస్తున్న ఈ గృహము, ఈ ఆస్తిపాస్తులు, ఈ ఈ ఈ అవసరాలు తీర్చే వస్తువులు, అది కారు కావని, బైక్ కానీ, లేదంటే ఈ కుటుంబం మన జీవితానికి ఉపయోగపడే ఏదైనా కూడా, ఏ వస్తువు అని, వాచ్ కావచ్చు, మైక్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, లేకపోతే మనం నడుపుతున్న కారు కావచ్చు, ఏదైనా కూడా, ఇవన్నీ కూడా మనకు కొంచెము మట్టుకే ప్రయోజనకరము. ఈ మాట చెప్పడానికి నేను ఇవన్నిటిని మీ ముందు ఉంచాను. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న ఈ జీవితంలో కొంచెము మట్టుకే ఇవన్నీ కూడా ప్రయోజనకరము. ఇవి కొంతవరకే నీకు ఉపయోగపడతాయి. నువ్వు చదువుకున్న చదువు కొంతవరకే, నువ్వు చేస్తున్న ఉద్యోగము కొంతవరకే, నువ్వు వ్యాపారం కొంతవరకే, నువ్వు ఉపయోగిస్తున్న వస్తువులు అది నీకు పూర్తిగా కాదు, కొంచెము వరకు మాత్రమే ఉపయోగపడతాయి. అది నీతో చిరకాలము జీవించేవి కావు, నీతో పాటు ఉండేవి కావు. అవి కొంతకాలం అయిన తర్వాత పాడైపోతాయి, లేదంటే అవి మొత్తానికి లేకుండా కూడా అయిపోవచ్చు. అవి నీతో అవి నీకు ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి అంటే కొంతవరకు మాత్రమే అవి ప్రయోజనకరమైన వస్తువులుగా ఉండొచ్చు. దాన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే, మనము గనక ఆలోచన గనక చేస్తే గనక ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన ఏదైనా కూడా, ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే, ఈ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇదంతా కూడా కొంచెము మట్టికే నీకు ప్రయోజనకరము. నువ్వెంత కష్టపడి చదువుకున్నా, ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఎంతగా ఈ లోకంలో ఉన్న నీ కుటుంబం కోసం, నీ కోసం, ప్రతి దానికోసం నువ్వు తలబద్దలై కొట్టేంతగా ఆలోచించి, ఎన్నో నిర్ణయాలు తీసుకుని, ఎన్నో పరిస్థితులు గుండా ప్రయాణం చేసి, అలసి సొలసి నలిగిపోతున్నా, దాని వలన వచ్చు ప్రయోజనము కొంత మట్టుకే అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మరి ఏది సంపూర్ణమైన ప్రయోజనము, ఏది మనం నిత్యము జీవింపగలిగే ప్రయోజనం అంటే రెండో లైన్లో ఉంది చూడండి. దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ భూలోకంలో జీవిస్తున్న నీవు దేవుని యందు గనక భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని వాక్యానుసారంగా గనక నువ్వు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఎవరి వైపు చూడకుండా యేసు వైపు చూస్తూ ముందుంచిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తితే, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడం కాదు, దానిని అనుసరించి నడుచుకుంటూ గనక నువ్వు భక్తి చేస్తే, భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూతలు ఎలాగైతే కావలుంటాయో, ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు దేవుని యొక్క కృపను పొందుకుంటారు. వారికి ఈ భూలోకములో అనేకమైన ఆశీర్వాదాలు కలగడమే కాదు, ఇదిగో రేపటి దినమున వేరొక జీవితం ఉంది. అది ఈ లోక సంబంధమైన జీవితము మనము మరణించిన తర్వాత ముగించబడుతుంది అనేది కాదు, కానీ తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితంలో దేవునితో పాటు మనందరం పాలి భాగస్థులమై ఉంటాం, దేవుని రాజ్యంలో ఉంటాం, దేవుని యొక్క నిత్యత్వంలో ఉంటాం. ఆ నిత్యత్వములో ఆ మహోన్నతిని దేవుని పక్కన నిలబడి ఆయనతో పాటు మనందరము కూడా జీవించాలంటే, ఆ నిత్య పరలోక పట్టణాన్ని మనము అనుభవించాలంటే, ఇదిగో ఈ లోక సంబంధమైనవన్నీ కూడా కొంతవరకు ప్రయోజనమే, కానీ దేవుని భైవ భక్తి ఇప్పటికీ కూడా ఈ జీవ విషయంలోను, రేపు రాబోయే మరొక జీవము అంటే వేరొక జీవితం ఉంది మనకి, ఆ వేరొక జీవితంలో కూడా అది మనకి ఎంతో ప్రయోజనకరముగా ఉంటుంది. ఈ లోకములో నువ్వు చేసే ఇతరులకు చేసే సహాయము, ఇతరుల కొరకు నువ్వు చేసే ప్రార్థన, ఇతరుల కొరకు నువ్వు ప్రకటించే సువార్త, ఇతరుల కొరకు నువ్వు చేసే ఏ కార్యమైనా కూడా నీ కుటుంబం పట్ల, నీకున్న స్నేహితుల పట్ల, నీ రక్త సంబంధికుల పట్ల, నీకు కలిగి ఉన్న ఇరుగు పొరుగు వారి పట్ల, తోటి సహోద్యోగుల పట్ల, ఈ భూమి మీద బ్రతుకుతున్న జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఈ లోకములో నువ్వు పడుతున్న ప్రతి ప్రయాస అంతటిని కూడా ఈ లోక సంబంధమైన జీవనానికి ప్రయోజనకరమే కాకుండా, రేపటి కాలములో దేవుని రాకడ సమీపించిన మన పోకడ ముందైనా, ఏది ముందైనా మన ఆత్మ దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది గనక, ఆ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన ఆత్మ నిత్యత్వము దేవునితో పాటు యుగ యుగాలు తరతరాలు జీవించాలంటే, ఇదిగో మంచి భక్తి కలిగిన జీవితాన్ని మనము చేయాలి. ఆ భక్తి కలిగిన జీవితంలో దేవునికి ప్రార్థన చేయడమే కాదు,
వాక్యాన్ని ధ్యానించడమే కాదు, సువార్తను ప్రకటించడమే కాదు, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అనేకుల కొరకు మనము ప్రయాసపడాలి. అనేకులకు సువార్తను ప్రకటించాలి. అనేకులకు పేదవారికి కనపడితే వారికి సహాయము చేయాలి. నీకున్న వస్త్రాలు ఎక్కువగా ఉంటే పేదవారికి సహాయం చేయాలి. నీ ముందు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి. నీ కొరకు ఎవరికైనా బలహీనులుగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. ఈ లోక సంబంధమైన దేవుని భక్తి ఎలాంటిదంటే, ఇదిగో నీ శరీరమును ఎలాగైతే పెంచి పోషించుకుంటున్నావో, నీ భార్య బిడ్డలను ఎలాగైతే సంరక్షించుకుంటున్నావో, నీ కుటుంబాన్ని ఎలాగైతే పరామర్శిస్తున్నావో, ఇదిగో నీ ఇరుగు పొరుగు వారిని, నీ స్నేహితు రక్త సంబంధికులను, నీ సంఘ బిడ్డలందరినీ కూడా నీ ఎదురుగా కనబడేవారు కుల మత జాతి భేదము లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏక మనసుతో నీవు ప్రేమించి వారి ఎడల నువ్వు ప్రార్థనా జీవితం కలిగి, నిర్మలమైన హృదయం కలిగి, మనసులో ఏ పాపమును యోచించకుండా యథార్థ హృదయముతో నా దేవుడు నాకు కలగజేసిన ఈ గొప్ప రక్షణ వాళ్ళకి కూడా తెలియజేయాలి అని సువార్తను ప్రకటించడం, బలహీనుల కొరకు ప్రార్థించడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, పేదవారికి సహాయపడడం, విధవరాలు కనిపించినప్పుడు మన ముఖము తిప్పుకోకుండా వారి ఎడల మంచిగా పలకరించి వారికి మన వంతుగా సహాయము చేయడము, అందరి పట్ల రోగి అయి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడము, అందరికీ ఏక మనసుతో ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క దేవుని యొక్క స్వరాన్ని మన హృదయంలో, ఆయన మనస్సును మన హృదయంలో ఉంచుకుని దేవునికి విధేయులమై పరిశుద్ధులమైన దేవుని యొక్క సమూహముగా, దేవుని కుమారులుగా మనము ఈ భూమి మీద గనక భక్తి చేయగలిగితే, లేదా ప్రవర్తించగలిగితే, ఆచరించగలిగితే, అది దేవుని యొక్క సంపూర్ణమైన భక్తి. అది ఈ లోకంలోనే కాదు, రేపు రాబోయే పరలోక రాజ్య పట్టణంలో కూడా, దేవుని రాజ్యంలోని కూడా మనల్ని వారసులుగా చేస్తుంది. అది సంపూర్ణమైన ప్రయోజనకరమై ఉంటుంది. అది సంపూర్ణమైన ప్రయోజనకరం ఉంటుంది. ఈ లోక సంబంధమైన పనిపాట్లు కొంతవరకే నీకు ప్రయోజనము. ఇదిగో దేవుని భక్తి కనుక నువ్వు సంపూర్ణంగా చేస్తే, అది నిత్యత్వానికి నిన్ను తీసుకెళ్ళి నిత్య రాజ్యంలో నిన్ను ఆయన యొక్క చిత్తంలో నీవు ఉండేటట్లుగా చేస్తుంది. 9వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఇప్పుడు మనం ఏదైతే ఈ వాక్యమును మనం ధ్యానించామో, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారము, పూర్ణాంగీకారము, సంపూర్ణం అంటే సంపూర్ణం. అది దాంట్లో ఇంకా ఏది లోటు లేదు. అది పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ పరిపూర్ణమైన ఈ వాక్యమును గనక మనము సంపూర్ణంగా అంగీకరించి మంచి భక్తి కలిగిన జీవారమై మనము జీవిస్తే, ఇదిగోండి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కొన్ని మాటలు మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. పౌలు గారు మనకి తెలియజేశారు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ వాక్యంలో రాయబడింది. దేవాతి దేవుడు మనకు తెలియజేశాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే నీకు ఉపయోగపడుతుంది. అదిగో ఈ లోకంలో నువ్వు చేసే భక్తి ఉంది కదా, అది ఈ లోకములో సంపూర్ణత కలగజేస్తుంది. రేపు రాబోయే నూతనమైన యెరూషలేము పట్టణంలో నువ్వు మరలా జీవించబోయే మరలా ఒక నూతనమైన జీవితంలో కూడా నీకు అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆ వాక్యము ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మనము సంపూర్ణ భక్తి గలవారమై మనం జీవించడానికి ఇష్టపడదాం. కొన్ని మాటలు నేను తెలియజేసి ఈ వాక్యాన్ని నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ఇదిగో నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ వాక్యం వింటున్న వారు కొద్దిమందే కావచ్చు, అనేక మంది అన్న కావచ్చు. నేను ఒక సామాన్య విశ్వాసిని. దేవుడు నన్ను ఆయన ఆత్మ ద్వారా పిలుచుకుని, ఆయన వాగ్దానం ఇచ్చి, ఆయన దర్శనమిచ్చి, ఆయన నాతో మాట్లాడిన తర్వాత నా బ్రతుకు మారిపోయింది. పాపం మీద అయిష్టత వచ్చింది, లోకం మీద అసహ్యం కలిగింది, దేవుని మీద ప్రేమ కలిగింది. ఎన్నో పర్యాయాలు మరణం నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ వాక్యమును చదివి ధ్యానించడానికి, అర్థము చేసుకుని అనేకులకు సువార్తను ప్రకటించడానికి ఈ అభాగ్యుడికి గొప్ప కృపను అనుగ్రహించారు. ఆయన సన్నిధిలో పాడుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, సువార్తను ప్రకటించుటకు, ప్రతికూల పరిస్థితుల గురించి ప్రార్థించుటకు ఈ దీనుడికి అధికారం ఇచ్చాడు నా దేవుడు. దాన్ని నేను సద్వినియోగం పరుచుకుంటున్నాను. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాన్ని నువ్వు తెలుసుకున్నావా లేదా అన్నది ఒకసారి గ్రహించుకో. ఎంతగానో ఈ లోకం కోసం ప్రయోజన పడుతున్నావేమో,
అది నీకు సంపూర్ణమైన ప్రయోజనాన్ని కలగజేయదు. కానీ దేవుని కొరకు కనుక నువ్వు ప్రయాసపడితే, నువ్వు బిల్డింగులు కడతావు, కారు కొనుక్కుంటావు, ఉన్నతమైన ఉద్యోగం, కోట్ల రూపాయలు వస్తాయి అని నేను చెప్పను. అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యము, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, రుగ్మతలు ఎన్నో వస్తాయి. నీ జీవితం తారుమారు కూడా అవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, దేవుడు మనతో ఉన్నాడని, ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కావి అని ఒక నిరీక్షణలోకి వస్తావు. ఆ నిరీక్షణ దీన్ను ఎన్నడూ సిగ్గుపరచదు. ఇదిగో కొంతకాలము తర్వాత అన్ని దేశాలు ఒక దేశంగా మారబోతున్నాయి. ఆ దేశాలన్నీ ఏకరాజ్యంగా మారి ఒక 10 దేశాలుగా మారుతారు. ఒకే కరెన్సీ రాబోతుంది. ఒకే ఒకే అన్ని దేశాలు కలిపి ఒకే దేశముగా మార్చబడుతుంది. ఈ ప్రపంచ దేశం అంతటిని కూడా ఒక్కడే పరిపాలించాలని ప్రయత్నం చేస్తాడు. అతడు క్రీస్తు విరోధి. దయచేసి అంత్యకాల దినాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఆ పరిస్థితులు ఏది జరిగినా ఆ తర్వాత ఆ పరిస్థితులకు వచ్చేటప్పటికి ఈ ప్రపంచంలో అనేక రకాల భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉంటాం. కానీ కొన్ని మరి అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు మనకు తెలియదు. కానీ సడన్గా దేవుని యొక్క రహస్య రాకడ జరగబోతుంది. ఆ రహస్య రాకడలో ఎవరైతే సంపూర్ణ పరిశుద్ధులు ఉన్నారో వారందరూ కూడా సార్వత్రిక సంఘంలో అందరూ ఎత్తబడిపోతారు. భూమి మీద విడబడిన వారు ఎన్నో శ్రమలు, బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో మనం ఉండకూడదంటే, మనం సార్వత్రిక సంఘంలో ఎత్తబడాలంటే మనం భక్తి కలిగిన జీవితంలోనికి మనం జీవించాలి. ఆయన రాకడ ముందైనా, మనం పోకడ ముందైనా, ఈ కను మూస్తే కను తెరిచే విధానంలో ఉన్నప్పుడు దేవుని ముందు మాత్రమే మనం కళ్ళు తెరిచే వారంగా మనం ఉండాలి. అట్టి స్థితిలో మనం ఉండాలంటే మన బుద్ధి, మన జ్ఞానం, మన వివేకం, మన పరిస్థితులు అన్నీ కూడా దేవుని చిత్తానికి అప్పగించాలి. ప్రాణాత్మ దేహములు నా దేవుని వశ్యము, నా దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానని జ్ఞానముతో గనక మనం జీవిస్తే ఇదిగో సంఘము ఎత్తబడే పరిస్థితులు అతి త్వరగా ఉన్నాయి. ఆయన రాకడ, ఆయన మధ్యాకాశంలోకి వచ్చి బూర మోగించగానే ఇదిగో సంఘము సంపూర్ణ పరిశుద్ధులు ఎత్తబడి మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటారు. ఆయనతో పాటు యుగ యుగాలు, తరతరాలు ఉంటారు. వారు తీర్పులోనికి రారు, వారు జీవంలోనికి దాటి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక బట్టి వారందరము కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవునికి రాకడానికి సిద్ధపడదాం. అట్టి కృప మీకు, నాకు, మనందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీకు వందనాలు. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానించడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. ఈ లోక సంబంధమైన సాధకము కొంతవరకు, కొంచెము వరకు ప్రయోజనకరమే. కానీ ఇదిగో ఈ లోకంలో చేసే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము ఈ లోకములోను పరలోకములోను కూడా అది మాకు ఎంతో ప్రయోజనకరంగా మార్చబడుతుందని మీరు మాకు తెలియజేశారు ప్రభువా. నిజమే, మేము ఇక మీదట నుండి ప్రతి విషయంలోనూ మితముగా ఉంటాం. ఆహారం తినే దాంట్లో, నిద్రపోయే దాంట్లో, అయ్యా మేము జీవిస్తున్న జీవితంలో, మా బట్టలు కొనుక్కోవడానికి ప్రతి దాంట్లోనూ కూడా మితముగా ఉండి ప్రాముఖ్యమైన నీకు మాత్రమే, నీ వాక్యము మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తూ ఈ లోకంలో మితముగా బ్రతుకుతాం. ఈ లోకంలో చేసే భక్తి మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చనివ్వండి అయ్యా. జన్మ తరహా, కర్మ తరహా, మా పితరుల దోషములు, మా దోషములు, అక్రమములు, పాపములు అన్నిటి నిమిత్తమై మమ్మల్ని సంపూర్ణంగా క్షమించి పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా చేసి నిత్య పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని, మమ్మల్ని విడిచిపెట్టొద్దు. మా అందరి పేర్లు నీ జీవ గ్రంథంలో రాయబడాలి. నీ రహస్య రాకడలో మేము ఎత్తబడాలి. నిత్య సియోను పట్టణంలో మేము ఉండాలి. ఇంకా నీ వాక్యం, నీ బైబిల్ గ్రంథంలో అనేక లక్షల వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రకటించడానికి ఈ దీనుడికి, ఈ అల్పుడికి కూడా అవకాశం దయచేయండి. నా వల్లనైనా కనీసం అయ్యా, కనీసం ఒక 10 మంది అయినా రక్షింపబడి నీ రాజ్యంలో ఉంటే చాలు ప్రభువా. అయ్యా, ఈ గాడిదను మీరు వాడుకుని నామానికి మహిమ తెచ్చుకోండి నాయనా. దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు నా బుద్ధి, నా జ్ఞానము మొత్తం మరుగు చేసి నీ ఆత్మ, నీ శక్తి, నీ బలముతో, నీ విజ్ఞాన వికాసముతో మీరు మాట్లాడి నన్ను వెనుక ఉంచి మీరు ముందు నిలబడి మాకు, మా అందరికీ ప్రయోజనకరమైన నీ వాక్యంతో మమ్మల్ని నింపమని అయ్యా. నాలో ఏమైనా దేవునికి విరోధమైనది ఉంటే దయచేసి తొలగించి నీ ఆత్మతో నింపి, ఈ వాక్యం వింటున్న వారిలో కూడా నీ ఆత్మశక్తితో నింపి, నీ అభిషేకంతో నింపి, నీ కృపతో నింపమని త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.